ప్రకాష్ రెడ్డి గారు, సో నేను ఇంటర్లో చెప్పినట్టుగా సో బీజేపీ ఏది మాట్లాడినా వాళ్ళ ఎజెండా రైట్ నౌ రైట్ సిచ్యువేషన్ కాదు, ఒక 10 సంవత్సరాల తర్వాత జరగబోయేదానికి ఓ బీజం వేస్తారు అనేది అందరూ మాట్లాడుతూనే ఉంటారు, మీకు తెలియంది కాదు. సో విద్యాసాగర్ రావు గారు చేసింది కేవలం వ్యక్తిగత వ్యాఖ్యలే అనుకోవడానికి లేదు అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. సో హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అంటే ఇది హైదరాబాద్ మీద ఉన్న ప్రేమ, లేకపోతే నిజంగా అప్పటి అంబేద్కర్ గారు ఏదైతే సూచనలు ప్రతిపాదనలు చేశారో అప్పుడున్న పరిస్థితులకి ఆ కాంటెక్స్ట్కి ఈ కాంటెక్స్ట్కి ఎలాంటి సంబంధం లేకుండా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యని ఎలా చూడాలి? ఇది కేవలం ఒక రాజకీయ ఎత్తుగడ, లేకపోతే సౌత్ ఇండియాని మార్జినలైజ్ చేసే ఒక ప్రయత్నం అనుకోవాలా, లేదంటే వెనకేదైనా వ్యూహం ఉందా? వాట్ ఈస్ దట్? ముందు పెద్దలందరికీ నమస్కారం. ఎస్, ఒక విషయం అయితే నేను స్పష్టం చేస్తా అండి. విద్యాసాగర్ రావు గారి అభిప్రాయం ఈరోజు చెప్పలే. 2 సంవత్సరాలు ఆయన గవర్నర్ అయిపోయిన తర్వాత తొలి రోజుల్లోనే ఒక ఇంటర్వ్యూలో ఆయన విషయం చెప్పాడు. ఒక 3 సంవత్సరాల క్రితం నాకు తెలుస్తుంది. అప్పుడు మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చేసాడు ఆ రోజున. ఇప్పుడున్నటువంటి దీంట్లో ఇప్పుడున్న మా ప్రభుత్వంలో అది పరిశీలనలో లేదు అని చెప్పాడు. మాకైతే ఇప్పుడు మేము పరిశీలిస్తలేము సార్, ఫ్యూచర్ లో ఏముంటుందో మాకు తెలియదు. ఆయన హోమ్ మినిస్టర్ గా ఈ ప్రకటన అధికారికంగా చేశాడు. అది కిషన్ రెడ్డి గారు చెప్పిన విషయం చెప్తున్నాను. కాబట్టి ఈరోజు విద్యాసాగర్ రావు గారి అభిప్రాయము, విద్యాసాగర్ రావు గారి కోరిక అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఇది లేదనేటువంటి విషయం కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగానే చెప్పాడు. కాబట్టి దాని ఆధారంగానే ఈ రోజు మనం చర్చ ముందుకు పోతే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి. ఇప్పటివరకైతే లేదు. అంబేద్కర్ గారు చెప్పిన మాటను మొన్నటి ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నగరంలో ఒక వేదిక మీద అంబేద్కర్ గారి మనవడు ఈ విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ హైదరాబాద్ 2వ రాజధానిగా ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిండు. ఏకాభిప్రాయం మొత్తం దేశం మొత్తం మీద ఒకటే అభిప్రాయం వస్తే ఖచ్చితంగా అది పరిశీలనలోకి వస్తుంది. లేకపోతే ప్రకాష్ రెడ్డి గారు అన్మ్యూట్ చేయండి. ఎంతవరకు సాధ్యాసాధ్యాలని పరిశీలిస్తారు. కాబట్టి ఇప్పటి వరకు మేము చాలా స్పష్టంగా మీరు అన్నట్టుగా 10 ఏళ్ల తర్వాత ఏముంటుంది, లేదా సౌత్ ఇండియా మార్జినలైజ్ చేస్తుంది, ఈ 2 అంశాలు కరెక్ట్ కాదు. 10 ఏళ్ల తర్వాత కాదు, 3 ఏళ్ల కింద కూడా ఇదే అంశం చర్చకు వచ్చింది. అదే లాంగ్ రన్. నా ఉద్దేశం 10 ఏళ్ళు అనడం ఏంటంటే లాంగ్ రన్ ఆలోచిస్తున్న బీజేపీ కాదంటారా? నేను అంబేద్కర్ గారు చెప్పి కూడా 70 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. సుమారుగా 70 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. కాబట్టి 70 సంవత్సరాలలో అది ఏ మాత్రం కూడా ముందుకు సాగలేదు. కాబట్టి నెక్స్ట్ 10 years సాగుతుందా లేదా అనేది తెలియదు. బీజేపీ ప్రభుత్వం యొక్క ఎజెండాలో ఇప్పుడు అది లేదని చెప్పిన తర్వాత నెక్స్ట్ మేము 10 ఏళ్ళు ఉంటాం కాబట్టి అయితే లేదు, 10 ఏళ్ళ తర్వాత ఆలోచిద్దాం. బట్ సౌత్ ఇండియా అనేటువంటి పదాన్ని నేను మళ్ళీ నేను పెద్దలందరికీ గుర్తు చేస్తున్నా. సౌత్ ఇండియా మార్జినలైజ్ అనేటువంటి పదం కరెక్ట్ కానే కాదు. సౌత్ ఇండియా ఇస్ పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనే చర్చ లేదు. భారతదేశం ఒక దేశం, ఒక జాతి అనేటువంటిది వేల సంవత్సరాల చరిత్రలో అది ఉండింది. కాబట్టి సౌత్ ఇండియాను ఈ ప్రేమ, నార్త్ ఇండియా ఈ ప్రేమ లేదు. భారతదేశం ఒకటిగానే ఉంటుంది. అది సౌత్ ఇండియా డివైడ్ అయిపోవాలనో డివిజన్ చేస్తారనో ఎవరు మాట్లాడలేదు సార్. సౌత్ ఇండియా అంటే పోనీ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో లెట్స్ సే సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఈ మధ్య కాలంలో ఒక చర్చ జరుగుతుంది ఏంటంటే సౌత్ ఇండియాలో అది చేస్తున్నారు అనేటువంటి దీంట్లో ఒక చర్చ జరుగుతుంది. ఇది కూడా తప్పు. అయితే అట్ ది సేమ్ టైం మీరు సదరన్ ఇండియా అన్నట్టు విద్యాసాగర్ గారు చెప్పినటువంటి ఒక కోణం ఆలోచిస్తే సదరన్ ఇండియాలో ఖచ్చితంగా ఎస్, ఇది ఒక డక్కన్ పీఠభూమిలో ఒక స్ట్రాటజిక్ లొకేషన్ అయితే హైదరాబాద్ అయితే ఉందో, ఒక ఏ దేశానికైనా ప్రపంచంలో చాలా దేశాలలో ఉన్నటువంటి పరిస్థితులలోనే భారతదేశంలో కూడా స్ట్రాటజిక్ గా తెలంగాణ ఇది ఒక జియోగ్రఫికల్ గా కావచ్చు, లేదా దానికి ఉన్నటువంటి వనరులు కావచ్చు, దానికి ఉన్న పరిస్థితి కావచ్చు, ఇది అనేక సంవత్సరాల నుంచి ఒక లొకేషన్ స్ట్రాటజిక్ గా కరెక్ట్ కాదంటూనే మళ్ళీ అవునంటున్నారు. స్ట్రాటజికల్ గా ఉన్న అడ్వాంటేజ్ మీరు చెప్తున్నారు. అందుకోసం ఇందిరాగాంధీ గారు డిఫెన్స్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి, నేను మళ్ళీ క్లారిటీ చెప్తాను, డిఫెన్స్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అన్ని పరిశోధనా కేంద్రాలు ఇంచుమించుగా దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో ఒక యూనిట్ ఉంటుంది, దాని యొక్క మూలం హైదరాబాద్ ఉంటుంది. అట్లా డిఫెన్స్ కు సంబంధించినటువంటి స్ట్రాటజిక్ లొకేషన్స్ హైదరాబాద్ లో ఉన్నాయంటేనే మనం అర్థం చేసుకోవచ్చు దీనికి అంటే డిఫెన్స్ సంబంధించినటువంటి స్ట్రాటజీ లొకేషన్ ఎంత కరెక్ట్ ఉంది అనేటువంటిది మీరు అర్థం అందుకోసం అది గుర్తు చేస్తూ చెప్తున్నా. వెనకటి 100 సంవత్సరాల క్రితం కూడా మహేష్ కుమార్ గౌడ్ కరెక్ట్ ఉంటుంది.